అప్పుడు ఏమన్నాడు? తెలుగేనా అన్నాడు. నన్ను కాదు ఈయనని. ఆ డ్రెస్ చూడండి ఎలా ఉంది, సహ్యం ఉంది. ఈ మాత్రం దానికి వేసుకోవడం ఎందుకు? మొత్తం విప్పేసుకొని రావచ్చు కదా. మరి అంకుల్ ఇస్త్రీ బట్టలు వేసుకొని వచ్చాడు. ఆకలి అవుతుందని చెప్పేసి పంచగట్టు దోశకు వచ్చినాం. ఆ ఇడ్లీ కోసం వెయిట్ చేస్తున్నాం. అయితే ఒక అంకుల్ గాడు వచ్చి తెలుగేనా అని అడిగాడు. వీడు తెలుగని అడుగుతూ నా తెలుగు కాదు తెలంగాణ ఆఫ్ కోర్స్ నేను ఎస్ కరెక్ట్ తెలుగేనా అంటే నేను సపోర్ట్ చేయలేదు. ఆఫ్ కోర్స్ తెలంగాణ కాబట్టి. అయితే తప్పుగా అనుకోకండి, అసలు వీళ్ళు ఇలాంటి అమ్మాయిల వాళ్ళ ఇళ్లలో చెప్పరా ఏం బట్టలు అవి, ఈ మాత్రం చేసుకోవడం ఎందుకు, ఇప్పేసుకోవచ్చు కదా. నా గర్ల్ ఫ్రెండ్ రాదే అని కొట్టేది ఉంటాను. ఏమంటున్నా, అరే నువ్వు ఇడ్లీ తిన నీకు వచ్చినావు, ఇడ్లీ తింది ఎంగి, నువ్వు చూడాల్సిందంతా చూసి ఎంజాయ్ చేసిండు కాక. ఆడ చూడాల్సిందంతా చూసిన తర్వాత మళ్ళీ నేను ఒక్కడిని ఎందుకు చూస్తున్నా అసలు నాకు అర్థం కాదు. ఎవరు పెట్టుకోండు కదా నా చిన్న పాప భీతి ఉంటుంది అని. అచ్చా అట్లా వాటెవర్. అరే ఈ రోజు కూడా నువ్వు అమ్మాయిలు బట్టలు అట్లా వేసుకోరు ఇట్లా వేసుకోరు అని ఏం ఎడుస్తారా నాకు అర్థం కాక. అది కూడా మాకు చెప్తుంది మళ్ళా. అంటే ఇక్కడ ఆర్వి ఎన్సిపిస్ యూ నాట్ మీ నిన్నే ఎందుకు అడిగిండు? ఆన్సర్ మీ బుత్తలోనే ఉంది. నేను వానుకులం వల్ల కనిపించుంటానేమో. కాంప్లెక్షన్ అన్న తెల్లవున్నావు కదా. అదే బట్ ఎనీవే గైస్, అమ్మాయిలకి ఐఎమ్ సారీ ఫర్ సచ్ మెన్ ఎగ్జిస్ట్. ఏం చేయలేదు, సాంబార్ ఇల్లు తినండి ఇచ్చిల్లు కానీ. ఓకే రైట్. సే నో టు స్మాల్ టాక్.